అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే నేను ఉల్లికారం దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నానమాట. సో యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను ఉల్లికారం దోశ. సో ఒకసారి మీతో షేర్ చేద్దాము ఎలా ఉంది అని చెప్పేసి నేను వీడియో అయితే తీసానమాట. ముందైతే నైటే నేను దోశ బ్యాటర్ అయితే రుబ్బేసి పక్కకు పెట్టుకున్నాను. సో ఉల్లికారం అయితే నేను మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే చట్నీ కోసం అయితే పుట్నాల పప్పు, పల్లీల పప్పు, కొబ్బెర అన్నీ వేయించి నైటే పౌడర్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే చట్నీ ప్రిపేర్ చేశానమాట. సో ఇక్కడ నేను దోశ అయితే మీకు వేసి చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదండి, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం అనమాట చెయ్యడము. సో ఎలా వస్తుంది ఏంటి అనేది తెలియదు కదా. సో రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదు. బాగానే వచ్చిందండి. సో నెక్స్ట్ టైం నేను రెసిపీ అనేది మీకు షేర్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి. సో ఇప్పుడైతే జస్ట్ నేను వేసేస్తున్నాను అనమాట. అలాగా వీడియోలోనే వాయిస్ అయితే ఇచ్చాను, కానీ కొంచెం బయట సౌండ్స్ డిస్టర్బెన్స్ అనేది వచ్చిందనమాట. సో అందుకే మళ్ళీ వాయిస్ అనేది ఇస్తున్నాను, సపరేట్గా వాయిస్ అనేది ఇస్తున్నాను అనమాట వీడియోకి. ఇక్కడైతే నేను దోశ అయితే వేసేసాను. సో దానిపైన కొంచెం గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. గీ ఉల్లికారం దోశ అని అనొచ్చు దీని పేరు అయితే. సో రెసిపీ అయితే చాలా యమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవడం. సో మనకైతే హోటల్స్లో వచ్చిన టేస్ట్ అయితే వచ్చిందనమాట. సో ఇంట్లోనే ఇన్ కేస్ మనకి కావాలంటే ఇది ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకైతే ఒక 3-4 డేస్ బాగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను దోశ వేసే ముందు ఆనియన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెంక పైన ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. సో పెంక కొంచెం పాడైంది, సో దోశ సరిగ్గా రాదనమాట. సో అందుకనేసి నేను ఆనియన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా రబ్ చేస్తున్నాను. దోశ సరిగ్గా రాకపోతే ఇలా ట్రై చేయండి, దోశ కరెక్ట్గా వస్తుందన్నమాట. అంటే కొంచెం స్టిక్కీగా అంటుకుంటుంది కదా పెంకకి, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, దోశ అనేది కరెక్ట్గా వస్తుంది. దోశలోకి గీ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నానండి. ఇంకా ఆయిల్ అనేది వేయకుండా మొత్తం గీతోనే చేశానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇన్ కేస్ మీకు రెసిపీ కావాలంటే నేను ఇంకొక వీడియోలో చేసి పెడతాను. సింపుల్ అండ్ ఈజీ అనమాట. మనం ఇవన్నీ ముందే నైట్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మార్నింగ్ లేవగానే ఫాస్ట్గా దోశలు అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో దోశ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.